Hello guys, good morning. Welcome back to Tally Lokesh YouTube channel. సో ఈరోజు మనం టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో డిస్కస్ చేయబోయే స్మాల్ టాపిక్ ఏమిటి అంటే ఓకేనా, టాలీ ప్రైమ్లో సౌండ్స్ కానీ యాజ్ వెల్ కలర్ కానీ మనం ఎనేబుల్ డిజేబుల్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే నేను కర్సర్ మూవ్ చేసే కొద్దీ కలర్ అనేది మనకు కనబడుతూ ఉంది. సో అదేవిధంగా సౌండ్స్ కూడా ఉంటాయి. ఆ సౌండ్స్ని కూడా మనము ఎనేబుల్ డిజేబుల్ ఎలా చేయాలి, ఈ కలర్ని ఎనేబుల్ డిజేబుల్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీని ఓపెన్ చేసుకుంటున్నాను కాబట్టి చేశాను, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎస్కేప్ ఇస్తే మనకి ఇలా సౌండ్ వస్తూ ఉంది. ఎస్ఆర్నో అడుగుతుంది, క్వైట్ చేయాలా అని అడుగుతుంది. సో ఇలా సౌండ్ వచ్చింది కదా. అదేవిధంగా మనం కర్సర్ ఎక్కడ మూవ్ చేస్తే అక్కడ కలర్ కూడా కనపడుతూ ఉంది. సో వీటిని ఫస్ట్ మనం ఎలా డిజేబుల్ చేద్దాం, తర్వాత మళ్ళీ ఎనేబుల్ ఎలా చేయాలని చూద్దాం. సో దాని యొక్క ఆప్షన్స్ అనేది టాలీ ప్రైమ్లో ఎక్కడ పెట్టున్నారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం ఈజీగా అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి F1 హెల్ప్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత డిస్ప్లే ఆప్షన్ని క్లిక్ చేయండి. లాస్ట్లో మనం 2 ఆప్షన్స్ చూస్తున్నాం, కలర్ అండ్ సౌండ్. ఎనేబుల్ కలర్, ఎనేబుల్ సౌండ్. వీటిని నో చేసేద్దాం. చేసిన తర్వాత ఎస్కేప్ ఇచ్చేయండి. బ్యాక్ చూసారా, ఎక్కడ వెళ్ళినా కలర్స్ అనేది మీకు క్రియేట్లోకి వెళ్ళినా ఎడ్జెస్లోకి వెళ్ళినా కలర్ అనేది టోటల్గా మనకి మారిపోయింది. స్టాక్ గ్రూప్స్లోకి వెళ్ళినా, కేటగిరీస్లో వెళ్ళినా, స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళినా టోటల్గా కలర్ అనేది మారిపోయింది. సౌండ్ కూడా చూడండి, ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను, సౌండ్ వస్తుందా, రావట్లేదు. సో టోటల్గా కలర్ మారిపోయింది, యాజ్ యూజువల్గా సౌండ్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాటిని ఎనేబుల్ చేయాలంటే మళ్ళీ హెల్ప్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, డిస్ప్లేకి వెళ్ళండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆప్షన్స్ ఎస్ అయ్యండి. ఆటోమేటిక్గా కలర్స్ మనకి ఇంతకు ముందు లాగానే వచ్చేస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో కలర్ కావచ్చు, సౌండ్ కావచ్చు, డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఓకే, గుడ్. సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని నా నుంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ లోకేష్.